బిడ్డా, ఈ మధ్యకాలంలో చాలా మంది నదిలో నాణేలు వేస్తే అదృష్టం వస్తుందనంటున్నారు. కానీ నదికి దాంతో ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మన పూర్వీకులు కూడా నదిలో నాణేలు వేసేవారు. కానీ అది అంధవిశ్వాసంతో కాదు, విజ్ఞానం, ఆలోచనతో చేసేవారు. ఆ కాలంలో నాణేలు రాగితో తయారవుతుండేవి. రాగి నీటిని శుద్ధి చేస్తుంది, రోగాల నుంచి కాపాడుతుంది. నీటిని స్వచ్ఛంగా ఉంచుతుంది. ఆ రోజుల్లో ప్రజలు నది నీటినే తాగేవారు. రాగి నాణేలు ఆ నీటిని సురక్షితంగా ఉంచేవి. ఎలా సురక్షితంగా ఉంచుతాయి గురువుగారు? అది ఒక సంప్రదాయం కాదు, ఒక శాస్త్రీయ ఆలోచన. కానీ ఇప్పుడు నాణేలు స్టీల్, నికెల్తో తయారవుతున్నాయి. వాటిని నదిలో వేయడం అంటే నీటిని కాలుష్యానికి గురిచేయడం. మనము తల్లిగా పూజించే ఆ నదినే మనం నెమ్మదిగా అనారోగ్యానికి గురిచేస్తున్నాం. నిజమైన పుణ్యం నాణేలు వేయడంలో లేదు, నదిని శుభ్రంగా ఉంచడంలో ఉంది. అదృష్టం మారాలని అనుకుంటే అలవాట్లు మార్చండి. నదిలో నాణేలు కాదు, నదిని శుభ్రంగా ఉంచండి, మంచి పని చేయండి. గుర్తుంచుకోండి, ప్రకృతిని రక్షించేది నిజమైన ధర్మం.